ఎస్ఎల్ఆర్ న్యూస్ కు స్వాగతం. రైల్వే కోడూరు నియోజకవర్గం నుండి తాజా వార్తలను మీకు అందిస్తున్నాము. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. మాజీ ఎమ్మెల్యే కొరమిట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ప్రజల దృష్టిని ఆకర్షించింది. వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయం నుంచి టోల్గేట్ సమీపంలోని వైఎస్సార్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టిన నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ విధానాలపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజల నడ్డి విరుస్తున్నాయి, సాధారణ కుటుంబాల జీవితం భారంగా మారుతోంది అంటూ నినాదాలతో రైల్వే కోడూరు మారుమోగింది. నిరసనలో భాగంగా ఆటోలను దున్నలిలాగుతున్నట్లుగా ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల సాధారణ ప్రజల జీవనం ఎంత కష్టసాధ్యమైందో ఈ వినూత్న ప్రదర్శన ద్వారా తెలియచేశారు. భారీ సంఖ్యలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇతర రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా ఉంటే మన రాష్ట్రంలో మాత్రం ఎందుకు అధిక ధరలు అని ప్రశ్నించిన నేతలు వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజలపై అదనపు భారం మోపే విధానాలను ఉపసంహరించుకోకపోతే రాబోయే రోజుల్లో ఇంకా భారీ స్థాయిలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ప్రజల సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని, సామాన్యుడి స్వరమే తమ ఉద్యమానికి బలం అని వైఎస్సార్సీపీ నాయకులు స్పష్టం చేశారు. కుటుంబాల పైన, అదేవిధంగా ఆటో డ్రైవర్ల పైన, కారు డ్రైవర్ల పైన, క్యాబుల పైన, లారీ డ్రైవర్ల పైన, లారీల పైన, బస్సుల పైన, సామాన్య ప్రయాణికుల పైన అంతా కూడా ఈరోజు భారం వేసి ఈరోజు తెలియలేని పరిస్థితి, పనులు ఏదైనా చేసుకున్న పరిస్థితి, ఇంట్లో అన్నం చేసుకోవాలి, స్కూల్ చేయలేని పరిస్థితి, ఇంత నిరంకుశ పాలన ఎవరిస్తున్న ఈ కుటుంబ ప్రభుత్వం ఇప్పుడున్న బుద్ధి తెచ్చుకొని ఈ రోజు జరుగుతున్న ఈ నిరసన జ్వాలలు ఇంకా రానున్న రోజుల్లో మీరు తగ్గించకపోతే ముందుకుపోతాయని కూడా మీరు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఆశామాష విషయం కాదు. ఈరోజు ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే దాదాపు 12 రూపాయలు తేడా ఉంది డీజిల్ పెట్రోల్. పక్కన కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు. మీరు అంటారేమో మొత్తం దేశమంతా అనేది, దేశమంతా కాదు. దేశమంతా ఉంటే డిఫరెన్స్ ఉండదు, కొత్త 1 రూపీ 2 రూపీస్. కానీ దాదాపు 14 రూపాయలు డీజిల్ పెట్రోల్ తేడా ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ మాత్రం భారత పరిస్థితి. ఎంతసేపు కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వం చెప్తా ఉన్నది, ఎంత డ్రామా అన్నారు. ఒక 1 వీక్ బ్యాక్ ఒక కాన్వాయ్ గురించుకోవాలా, బయట పోకూడదు, ఎక్కువ కాన్వాయ్లను కారణకూడదు, ఇంతమంది బయట రాకూడదు అని చెప్పి ఆ కాలం అవుతుంది. ఇది చేస్తానంటే మాస్టర్ కాదు, చంద్రబాబు ప్రజలు నట్టి విరిసే కార్యక్రమం చేపట్టాడు. సామాన్య మనుషులు దెబ్బతీసే కార్యక్రమం చేస్తాడు. చాలా మంది కూడా చాలా మంది విద్యార్థులను, మహిళలను ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఈరోజు రైతు కూలీలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. మనం బాంబు కలిసాడు. మొత్తం లీటర్లకు దాదాపు ఉన్న ఏదైతే ఉన్నదో సాధారణ అతి సాధారణ రేటు కంటే 4 రూపాయలు మళ్ళీ పెంచారు. డీజిల్ 4 రూపాయలు, పెట్రోల్ 4 రూపాయలు, గ్యాస్ దాదాపు 100 రూపాయలు. ఈ విధంగా పెంచుకుంటే మానవాళి ఏ విధంగా బ్రతుకుతుంది, మానవాళి ఏ విధంగా జీవిస్తుంది, మానవాళి ఏ విధంగా బ్రతుకుతుంది ఈ రాష్ట్రంలో కూడా మనందరూ కూడా వస్తు చేస్తున్నాం. పైగా ఈరోజు మళ్ళీ అది కాకుండా మళ్ళీ ఒక్కొక్కరు పట్టించుకోవడం నువ్వు మళ్ళీ కూడా ఇంతమంది పక్క రాష్ట్రాలు నవ్వుకుంటున్నా కేవలం చేస్తున్నాయి. ఇంత దుర్మార్గంగా వ్యవస్థితి నువ్వు నిజంగా కనీసం నీకు సీము ఉండదో లేదు మనకు తెలియదు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారు. ఈరోజు ఇంత సాధారణంగా నువ్వు గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు, గ్యాస్, కమర్షియల్ అన్ని పెంచితే ఏమైపోయా? డ్రైవర్లు ఏమైపోవాలా, ఆటోలు ఏమైపోవాలా, క్యాబ్లు ఏమైపోవాలా, సామాన్య ప్రజలు ఆటో డ్రైవర్లు అయిపోవాలా, నిత్యావసరాల పని ఎట్లుండాలా, ఇంటి పని కూడా మీరు ట్యాక్స్ కారణంగా మీరు మీరు చాలా బాధకరమైన విషయం. అయితే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈరోజు సిపిఐ ప్రజా సంఘాలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, యువకులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేసి ఈ యొక్క నిరసనకి మద్దతు తెలుపుతూ భవిష్యత్తులో ఎంత తొందరగా ఉంటే అంత పెన్షన్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తాం. లేదంటే రైతులు రోడ్డెక్కుతారు, కార్మికులు రోడ్డెక్కుతారు,
నిరుద్యోగులు రోడ్డు ఎక్కుతారు. అదేవిధంగా మొత్తం అన్ని ట్రావెల్స్ చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. ఇమీడియట్ గా ఏదైతే పెంచిన యొక్క ధరలు ప్రభుత్వమే సవరించుకోవాలా, ప్రభుత్వమే సవరించుకుని ప్రజలపైన భారం పడుతున్నారు చెప్పేసి అప్పుడే నిజమైన ప్రభుత్వం. అంతవరకు వైఎస్ఆర్సీపీ మీ మెడలు ఉంచుతుంది, మీ మెడలు ఉంచి ధరలు తగ్గిస్తామని చెప్పేసి మేము వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తాం. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే ఎస్ఎల్ఆర్ న్యూస్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. థ్యాంక్ యూ.